అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మీ సహకారాన్ని కోరడానికి ఈనాడు మీ వద్దకు రావడం జరిగింది. మాకంటే అనేకమైన విషయాలు ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు. పెద్ద వివరాల్లోకి పోవాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఇంకా ప్రభుత్వంలో ఒక అవకాశం అని ఇవ్వండి అని అడగడానికి కాదు. ఇది 5 సంవత్సరాలు పరిపాలనను పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. 19లో అయితే ఒక అవకాశం ఇవ్వండి వైఎస్ఆర్ పార్టీకి అని మేము అడిగేవాళ్ళం. కానీ నేడు ఒక అవకాశం మీరు ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశంలో ఏం చేశామో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలో ఉన్నటువంటి వాడు ప్రత్యర్థుల్ని విమర్శించి వెళ్ళిపోవడానికి లేదు. అధికారంలో ఉన్నవాడు అధికారంలో ఏం చేశావు నువ్వు అన్నది చెప్పాలి. మీ అందరికీ మీరు చూశారు, అనేక ప్రభుత్వాలని చూసినటువంటి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాదాసీదాగా ప్రభుత్వాల్ని నడపకుండా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వంగా 5 సంవత్సరాల్ని పరిపాలన అందించింది. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఆనాటి పరిస్థితులు ఈనాడు లేవు. అప్పటి నుంచి ఉన్నటువంటి చట్టాలు కానీ విధానాలు కానీ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నిటిని సమీక్షించుకొని మళ్ళీ సంస్కరణలు అవసరమైన దగ్గర తేవాలి అని ప్రభుత్వం వచ్చే నాటికి నిర్ణయించుకొని వచ్చినటువంటి పార్టీ ఇది. అందుకే ఎన్నికల ముందే కొన్ని చెప్పాం. ఎన్నికల ముందు చెప్పినటువంటి విషయాలన్నింటినీ అలాగా ప్రాధాన్యత ఇచ్చాం. మన దేశంలో రాజకీయ పార్టీలు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ఎవరు నమ్మరు, అది సీరియస్గా కూడా తీసుకోరు. ఏదో అలాగ వస్తాయి, ఆ 4 రోజుల్లో చూస్తారు, వదిలిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తను పెట్టుకున్నటువంటి లక్ష్మణ్ రేఖ ఏంటంటే, ఒకసారి చెప్తే మంచో చెడ్డో ఒకసారి చెప్పాము అంటే ఆ చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. అతనికి అది సహజంగా కుటుంబపరంగా అబ్బింది. అది అనేక సందర్భాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళని చెప్పినా అతను ఏం చెప్తుండేవాడంటే, మనం మాటిచ్చాము, ఓటేయించుకున్నాము. ఓటేయించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు మనం దాటడం తప్పు కదా, అది ఆ పద్ధతి మంచిది కాదు. మనం మాటిచ్చాం, ఈ టర్మ్ అది కంప్లీట్ చేద్దాం. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చేసారి జాగ్రత్త పడదాం. అంతేగాని ప్రభుత్వం వచ్చినాక మోసగించడం అనేది మంచి పద్ధతి కాదు. అది విశ్వసనీయత ఎప్పటికీ పౌరులకి ఒక నాయకత్వం మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఏర్పడదు అనేటువంటి బలంగా నమ్మినటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిదని ఈ సందర్భంగా మనకు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని అన్నాడు అనుకోండి. ఈ 5 సంవత్సరాల్లోనే ఒక విధానాన్ని రూపొందించుకొని చట్టసభల్లో దాన్ని షేప్ తీసుకొని అవసరమైనటువంటి చట్టాలను తెచ్చుకొని అది అమలు చేయాల్సి వచ్చినప్పుడు అవసరమైన ఉద్యోగుల్ని రిక్రూట్ చేసి వారిని ట్రైన్ చేసి కొత్త వ్యవస్థని అమలు చేసి సక్సెస్ఫుల్గా మీకు పౌరులకి చూపించగలిగినాం. నేడు కదా ఈ ప్రజల వద్ద పరిపాలన, మన ముంగిటికి పరిపాలన అనేది వచ్చింది. ఇది అందరూ ఫీల్ అవుతున్నారు రాష్ట్రంలో, చాలా వండర్ఫుల్గా ఇచ్చేశారు అని. ఇది ఒక 5 సంవత్సరాల కాలంలోనే జరిగింది కదా. ఇది అంటే ఒక క్లియర్ మైండ్తో ప్రభుత్వం ఉండడం వల్ల ఇది జరిగింది. ఇదేమో అలాగే ఆడతా పాడుతా
అయితే అయినట్టు కానట్టు కాదు, అయి తీరాలి, ఇలా ఉండాలి, ఈ సెటప్ ఇలా ఉండాలి, ఇలాగా వికేంద్రీకరణ జరగాలి, ఈ లెవెల్లో సర్వీసెస్ అందాలి పౌరులకి అనేటువంటి ఆలోచనతో చేసిందే ఆ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ కరప్షన్. కింది స్థాయిలో కరప్షన్ ఎలా ఉంది? మనందరం ఎవరికారు విసుక్కుంటూనే ఉన్నాం, ఇది ఒక అవమానం కింద భావిస్తున్నాం, మనందరి దీంట్లో భాగం ఇక్కడ అయిపోయింది. ఎంతో కొంత దీన్ని తగ్గించాలి అన్నటువంటి ప్రయత్నం ప్రారంభించినప్పుడు కొత్త వ్యవస్థలో వచ్చినటువంటి టెక్నాలజీ అంతా ఎలా ఉపయోగపడుతుంది, సెటప్ అంతా ఎలా ఉపయోగపడుతుంది ఆలోచించి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేది చేసేద్దాం. ఏ కార్యక్రమం ఇచ్చినా డైరెక్ట్ అకౌంట్ మరి అన్ని తీసేసి రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ మధ్యన ఎవరిని లేకుండా చేద్దాం చెప్పి అమలు చేశాం. 2,65,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మనీ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకి వివిధ ప్రోగ్రామ్స్ కింద డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కింద ఇచ్చాం. అందుకే మేము గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎవరినైనా అడిగితే ఏ ఒక్కరు కూడా ఆరోపణ చేయలే మీ కార్యకర్తలు వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని, కానీ లేదు ఏదైనా అధికారి ఎవరైనా డబ్బు పుచ్చుకున్నారని కూడా ఎక్కడ ఆరోపణ చేయలేదు. ఇది గొప్ప గొప్ప చేంజ్. ఇది వ్యవస్థలో వచ్చిన టెక్నాలజీ, వ్యవస్థలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని ఉపయోగించుకొని చేసినటువంటి పని ఇది. అందుకు ఈనాడు మాకు నెగిటివ్ ఓట్ లేదు. గ్రామాల్లో మేము వెళ్తే మమ్మల్ని ఎవరూ విమర్శించే స్థితిలో లేదు. ప్రజలే కాదు, ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు ఉన్నారు కదా, నేను ఆయన శాసనసభలో కూడా అడిగాను, నువ్వెందుకు ప్రధాన ప్రతిపక్షం కదా, నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక వర్గానికి ఇస్తున్నారని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వివక్షతో చేస్తున్నారని ఎందుకు చెప్పలేకపోయినావు? కరప్షన్ ఉంది మీ కార్యకర్తలను ఎందుకు చెప్పలేకపోతున్నావు? లేదు. శాసనసభలో కాదు, ఆయన ప్రైవేట్ ప్రసంగాల్లో ఎప్పుడైనా మాట్లాడాడా? మాట్లాడలేడు. మాట్లాడాడంటే మాట్లాడలేక కాదు, మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ. ఇది చిన్న విషయం కాదని మీకు మనం చేస్తాం. ఇంకో విషయం మాట్లాడతాడు కానీ పరిపాలనకు సంబంధించిన విషయాలు మాట్లాడు, అతను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడి నమ్మించాలని ప్రయత్నం చేస్తుంటాడు. కారణం ఏంటంటే ఇందులో లోపాలు నేను చూపించలేని పరిస్థితులు ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పాలి కదా అది ఈ లోకంలో జరిగిందని. ఏమో లేని బేస్లెస్ అన్నీ చేసి ఆరోపణలు చేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన చాలా నేను ప్రశ్నించాను. ఇలా ప్రధానంగా తీసుకుంటే సంస్కరణలు అంటే ఇప్పుడే రెవెన్యూలో తెచ్చిన సంస్కరణలు, మెడికల్ అండ్ హెల్త్లో తెచ్చిన సంస్కరణలు, రిక్రూట్మెంట్లో తెచ్చిన సంస్కరణలు. రిక్రూట్మెంట్ ఇవాళ 2,50,000 మంది ఒకేసారి మన విలేజ్ సెక్రటేరియట్ కోసమని రిక్రూట్ చేశాం కదా. మీరు అన్ని డిపార్ట్మెంట్లు నిర్వహించిన పెద్దలందరూ ఉన్నారు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక్క ఆరోపణ ఎక్కడైనా మెరిట్ కాకుండా ఇచ్చారని కానీ, మోసం చేశారని కానీ ఒక్క ఆరోపణ ఎలక్టింగ్ కదా. ఎల్లి పరిస్థితి ఎంతమంది ప్రభుత్వాలు ఇప్పుడు లేదు. 2 సంవత్సరాలు కరోనా ఉంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ని ఆ విపత్తుని ఎదుర్కోవడంలో జగన్మోహన్ రెడ్డి కుర్రాడైనా సరే పరుగులెట్టించాడు. అందరినీ పరుగులు ఇచ్చి రాక్షసులకు పనిచేశాడు. ఒక ముఖ్యమంత్రి కరోనాని ఎదిరించడంలో అంతంత మాత్రం పరిస్థితులు ఉన్నటువంటి మన లాంటి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఫేస్ చేసి మనందరం చూసాం. ఎక్కడ ఒక్క కుటుంబం నాకు పని లేదు, తిండి లేదు, చచ్చిపోయినామని కానీ, మెడిసిన్ అందలేదని కానీ, ఎవరు పలికిన వాళ్ళు లేరని కానీ ఎక్కడ ఏ కుటుంబం లేదు. చనిపోయాడు, చాలా మంది చనిపోయారు, ప్రపంచంలో చనిపోయారు, ఇక్కడ కూడా చనిపోవచ్చు కానీ అంత ఎఫెక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఇంత ఎఫెక్టివ్గా చేయలేదు. మీరు చూసుంటారు, బీహార్ లాంటి పెద్ద సీనియర్ చీఫ్ మినిస్టర్ అతను తీసుకెళ్ళి నదిలో పారేశారు. మన దగ్గర అంత ఇన్సిడెంట్ ఉందా ఎక్కడైనా? చూడండి, మీరు చెప్పండి. పరిపాలన చాలా పగడ్బందీగా చేశాడు, ఖరాఖండిగా చేశాడు.
తర్వాత చాలా మనం అతను అనుకున్నట్టు మనస్తత్వం కాదు, చాలా పేరు రావాలి, మా నాన్నకంటే నేను మంచి అనిపించుకోవాలి, ఎప్పటికైనా నా తర్వాత అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉండాలి మనకని తర్వాత ప్రజలు అనుకో, ఆ తాపత్రయం ఉండాలండి ఎవరికైనా. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ తాపత్రయం ఉన్నప్పుడు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం ఉంది. ఎన్నో సంస్కరణలు వచ్చినాయి. ఈవేళ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 58,000 పోస్టులు రిక్రూట్ చేశాం. అతను వైద్యానికి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఏ పోస్ట్ ఖాళీ ఉండకూడదు, శాంక్షన్ ఇస్తే కాంపెన్సేట్ చేస్తూ ఇచ్చినటువంటి సంస్థలు అవి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, IIM ఇట్లాంటివి అనమాట, IITలు ఇట్లాంటివి ఇస్తే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో ఎలా పెట్టాలి అవి? ప్రతి జిల్లాకి 2 ఇవ్వాలి. మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒక ప్రాంతంలో పెట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు వెళ్ళిపోతే మాకు ఇవన్నీ ఉండిపోతాయని కదా అసలు ఉద్యమం రావడానికి కారణం. ఇవన్నీ మాకే చెందుతాయి, ఈ సంపద మాకు వస్తుంది, ఎంప్లాయ్మెంట్ మాకు వస్తుంది ఆశే ఆ ఉద్యమానికి కారణమైంది. అయిన తరువాత కూడా నీకు మళ్ళీ 23 సంస్థలు ఇస్తే 23 సంస్థల్లో శ్రీకాకుళం లాంటి వెనుకబడింది. మీకు తెలుసు మన స్టేటస్ ఏంటో. మిగిలిన 13 జిల్లాల్లో కూడా, దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా మిగిలిన 13 జిల్లాల్లో అట్టడుగున ఉన్నటువంటి జిల్లా మంది. ఈవెన్ 11 సెన్సస్ ప్రకారం కూడా మందే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ పేదరికం కానీ అన్నీ ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకి ఎంత అనుభవజ్ఞమైనటువంటి ముఖ్యమంత్రి 23 సంస్థలు వస్తే నువ్వు ఒక్కటి పెట్టలేదంటే అసలు ఏంటి నీ విజ్ఞత ఏంటి? ఈ ప్రాంతం పట్ల, ఈ వెనుకబడితనం పట్ల నిరోధించాలి, సరిచేయాలన్నటువంటి భావన నీకు పాలకుడుగా ఉందా? 2 కాదు 3 ఇచ్చినా మనకి బాగా వెనుకబడిన ప్రాంతం కదా ఇది. 3 సంస్థలు పెట్టుంటే ఈసారి ఎలా ఉంది? 3 ప్రాంతాల్లో 3 నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే శ్రీకాకుళం వెలిగిపోయిండేది కదా. ఇలాంటి దీన్ని నోచుకోలేదు. మరి ఆనాడు ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు? మీ మాటలు కానీ మీ చాతుర్యం కానీ ఏం కనిపించింది? డిసిషన్ తీసుకున్నప్పుడు శ్రీకాకుళం మీకు జ్ఞాపకం లేదా? మీరు రిప్రజెంటేటివ్స్ కాదా? మీరు గొప్ప నాయకులని మీరు చెప్తారే, ఏది మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఈ జిల్లాకి? దిగజారి నేను మాట్లాడినా కానీ ఈ విషయాన్ని పార్లమెంట్ అసెంబ్లీలో అడిగాను. తప్పు కదా నువ్వు చేస్తుంది, నోరు లేని జిల్లా అని, అమాయకులని, నిన్నెవరు అడగరని ఒక్క ఇన్స్టిట్యూట్ నువ్వు పెట్టలేదు శ్రీకాకుళంలో. 23 వచ్చినప్పుడు కూడా మాకు లేదు 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రంలో. ఎలా తల ఉంచేస్తాడు చంద్రబాబు, సభలో ఉన్నాడు. నువ్వు చేసిన పని ధర్మం నువ్వు అనుకుంటున్నావా? అది వెనుకబడిన జిల్లా అని చెప్పడానికి అప్పుడే వచ్చినటువంటి 11 సెన్సస్ క్లియర్ కనిపిస్తుంది. ఇదే అడుగున్నటువంటి జిల్లా. వచ్చిన సమస్యలు ఏంటి? ఏ ప్రాతిపదికన వచ్చినాయి? నష్టపోయిన రాష్ట్రంగా వచ్చింది, నష్టపోయిన ప్రాంతంగా వచ్చింది. ఏనాడు ఈ ప్రాంతం పట్ల అంటే అదే కదా. అందుకే మీకు అంటున్నా, అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. చూపించమనండి ఆయన ఈ సంస్థ నేను తెచ్చాను, ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంత ఆదుకున్నటువంటి నా జిల్లాకు తెచ్చినానని చంద్రబాబు కానీ, అతను ఎంపిక చేసుకున్న పార్లమెంట్ మెంబర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చెప్పమనండి. ఈ వేళకి పోనీ ఇప్పుడు చెప్పమనండి. నువ్వు రావడం నన్ను తిట్టాడు, ఇంకొకటిని తిట్టాడు, వెళ్ళిపోవడం శ్రీకాకుళం నుంచి. అదేనా? నువ్వు పాలనలో ఉన్నప్పుడు ఏం చేస్తావు శ్రీకాకుళంకి? మేము చెప్తాం ఈ 5 సంవత్సరాల్లో పోనీ మేము చెప్తాం. ఈ 5 సంవత్సరాల్లో వచ్చిన ఈ కుర్రాడు ఏం చేశాడో కూడా నేను చెప్తాను. ఉద్దానం ప్రాంతంలో చనిపోతున్నటువంటి ప్రజలకు కారణం ఏంటంటే కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న వాళ్ళకి రీసెర్చ్లో ఏం తేలింది? గ్రౌండ్ వాటర్ అనేది కారణమైంది. ఈ గ్రౌండ్ వాటర్ని తాగితే మాత్రం ఈ కిడ్నీస్ని మరి ఫెయిల్యూర్ని ఆపలేము, దీనికి సర్ఫేస్ వాటర్ కావాలని రీసెర్చ్ వాళ్ళు ఇస్తే వచ్చినట్టునే ఆయన డిసిషన్ తీసుకున్నాడు. సర్ఫేస్ వాటర్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళగలం? హేరంలో ఎంత అవుతుంది? 800 కోట్లు. 800 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి కంప్లీట్ చేసేసి 6 గ్రామాల ప్రజలకి ఈవేళ హిరమండలం నుంచి నీరు తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరిగింది కదా. అదేదో ఎప్పుడో ఫౌండేషన్ స్టోన్ వేయడం ఇన్ని దశాబ్దాలు గట్ట కాదు.
అయితే ఇప్పటికే ఉద్దానంలో కిడ్నీ పేషెంట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఆల్రెడీ మంచాన్ని పెట్టుకున్నారు, రేపటి చనిపోతాడు. కనీసం అతను వైద్యం అందించడానికి అవసరం డయాలసిస్ సెంటర్లు పెట్టించి ఒక 15,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి ఇచ్చి ఇవాళ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఒక వార్త ఇప్పుడు కనిపిస్తుందో చెప్పండి. అప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి రావడం, పవన్ కళ్యాణ్ గారు రావడం, వీళ్ళ గురించి కన్నీరు కార్చడం, ఇవి మాకు కావాల్సినవి. మీ కన్నీరు మాయ మాటల మాకు కావాల్సినవి. క్రియాశీలకంగా చేసే పని కావాలి. ఆ పని ఈనాడు జరిగిందని నేను చెప్పగలను, అధికారంలో ఉండి చెప్పగలను. మీరు చెప్పగలరు అలాగే? కిడ్నీ పేషెంట్ల కోసం హాస్పిటల్ ఒకటి మేమే పునాది వేసి పూర్తి చేసి ప్రారంభించి డాక్టర్లతో ఈవేళ దేశంలోనే ఉన్నతమైనటువంటి హాస్పిటల్ రన్ చేస్తుంది. పలాసలో 4,000 కోట్ల రూపాయలతో టెక్కల దగ్గర పోర్ట్ శాంక్షన్ చేసి, సీ పోర్ట్స్ శాంక్షన్ చేసి శరవేగంతో పనులు జరిపిస్తూ ఉన్నాం. మరొక 6 మాసాల్లో ఒక బెర్త్ ఆపరేషన్కి రాబోతుందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నాడు ఆ బెర్త్ ఇనాగరేట్ చేసిన రోజు ప్రపంచంతో శ్రీకాకుళం అతి పెద్ద తీరం కలిగినటువంటి 2వ జిల్లా. ఈ జిల్లాకు 200 కిలోమీటర్ల తీరం ఉంది. మత్స్యకారులందరూ ఎక్కడికో పోతుంటారు పాపం. అటు గుజరాత్ పోతారు, కర్ణాటక పోతారు, తమిళనాడు పోతారు, కేరళ పోతారు, చాలా కష్టాలు పడుతుంటారు. ఒక ఫిషింగ్ హార్బర్ని బుడగట్లపాలెం అంటే ఇక్కడ మన శ్రీకాకుళంకి 8 కిలోమీటర్ల దూరంలో హార్బర్ నిర్మాణం జరుగుతుంది. 300 crores, అది 400 crores. అలాగే దానికి తిలక్ చెప్పినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మన హాస్పిటల్ ఈవేళ చూడండి, 900 బెడ్లతో హాస్పిటల్, పూర్తి డాక్టర్స్తో, నర్సెస్తో, ఫుల్గా మెడిసిన్స్తో, ఎక్విప్మెంట్తో ఫుల్ ఎక్విప్డ్గా హాస్పిటల్ ఉందని మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంత కిందకు వస్తే ఇప్పుడు పద్మావతి చెప్పినట్టు అర్బన్ హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్స్, పిఎస్సీలు అన్నిటిని అప్డేట్ చేసి పెట్టాం. అన్నిటితో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి పెట్టాం. అందుకే 58,000 డాక్టర్లను రిక్రూట్ చేసామని చెప్పి ఇవన్నీ ఒక ప్రభుత్వంలో ఉండి చేసిన విషయాలను చెప్పాను. మేమేమి చంద్రబాబును విమర్శించి కాలక్షేపం చేద్దామన్న వాళ్ళని కాదు. జిల్లా తీసుకున్నా, రాష్ట్రం తీసుకున్నా 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. 4 సీపోర్ట్లు మనలాంటి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి లేదని అంటారు చంద్రబాబు. అతని దృష్టిలో ఏంటి అభివృద్ధి నాకు అర్థం కాదు. అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో ఏంటో అల్టిమేట్గా అభివృద్ధి అనేది ప్రజలకు సంబంధించిందా, కాకపోతే కొంతమంది పెద్దలకు సంబంధించిందా? చంద్రబాబు దృష్టిలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేదిగా ఉండాలి. ప్రజల తాలుగా అన్ని రకాల అవసరాలను తీర్చేదిగా అభివృద్ధి ఉండాలి. అన్నీ కలగలిసే కదా అభివృద్ధి. అభివృద్ధి అల్టిమేట్గా పౌరుల ప్రమాణాలను పెంచే, జీవన ప్రమాణాలను పెంచేదిగానే అభివృద్ధి. ఎప్పుడైనా మీరు ఆ ఇండెక్స్ మీరు ఒకసారి చూడండి. అతను చెప్తుంటాడు కదా, నేను ఎరగదీశానని చెప్తాడు కదా. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఒకసారి నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ తాలూకి 2 దేనికని చూడండి. 14 నుంచి 19 వరకు దేశంలో మన స్టేటస్ ఏంటి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ, జిఎస్డిపిలో కానీ, ఇతర ఏ అంశాల్లోనైనా మనం ఏంటో ఒకసారి చూడండి. 19 నుంచి 24 వరకు మన స్టేటస్ ఏంటో చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అన్నిటిలో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం మనం. జిఎస్డిపిలో అయితే నేషనల్ లెవెల్ తాలూగా ఇండెక్స్ చూస్తే మనవి 17వ స్థానంలో ఉండేది చంద్రబాబు పీరియడ్ 5 సంవత్సరాలు. ఈవేళ 7వ స్థానానికి జగన్మోహన్ రెడ్డి స్థానంలో దేశంలో తీసుకొచ్చాం. ఇవన్నీ నేను కాదు, గత మా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటివి కాదు కదా, దేశం ప్రకటిస్తుంటుంది ఎవ్రీ. అవి ఒకసారి మీరు సైట్ ఓపెన్ చేసి మీరు చూడండి. మీ పిల్లలు ఉంటే ఒకసారి ఓపెన్ చేసి ఇమ్మనండి. రాష్ట్రం చెడిపోయింది నేను చెప్తాడు. ఈ కాలంలో చెడిపోయింది నేను, ఎందుకంటే నీ ఆలోచన ఎప్పుడు వ్యాపారం, దాంట్లో డబ్బు అనేదానికి చూసారు తప్ప. రాజధాని అందరికంటే మనందరికి సంబంధించింది రాజధాని. రాజధాని మన ఆయన స్టాండ్ ఏంటండి ఈవెంట్కి కూడా. మొదట పార్లమెంట్లో ఒక చట్టం చేశారు, విభజనకు ఒక చట్టం వచ్చింది, పార్లమెంట్ చట్టం. చట్టం వచ్చినప్పుడు ఆ చట్టంలో వాళ్ళు చెప్పారు రాజధాని ఎక్కడ పెట్టాలన్నది ఒక కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ సజెస్ట్ చేస్తుంది పెట్టుకోమని. అది ఎక్కడే రాష్ట్రం, కొత్త రాష్ట్రాలు విడిపోయినా అదే పద్ధతి.
క్యాపిటల్ కోసమని ఆ సంఘం చేస్తే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది చట్టం. అది అంత పెద్ద చట్టంలో ఒక కమిటీ వచ్చింది, ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చింది. నువ్వు అప్పటికే డ్రాఫ్ట్ చేస్తావు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. ఆ కమిటీకి సమాచారం ఇవ్వకుండా, ఆ కమిటీకి అసలు పని చేయనివ్వకుండా, చివరికి ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లకు వ్యతిరేకంగా మాయ చేసి రాజధానిని అక్కడ నిర్మించాం. దానికి 3 లక్షల కోట్లు కావాలన్నాడు. ప్రాక్టికల్ 3 లక్షల కోట్లు కావాలన్నాడు. నువ్వేం పెట్టావు? 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకునే రాజధానికి ఎంత డబ్బు పెట్టావు? 5,000 కోట్లు పెట్టావు. అంటే నువ్వన్న రాజధాని అంత విస్తీర్ణంలో నువ్వు అనుకున్నట్టు నిర్మించాలంటే 3 లక్షల కోట్లు ఎన్ని సంవత్సరాలకు మనం ఇవ్వగలం? ఒక 60-70 సంవత్సరాలకి పెట్టగలం. 60-70 సంవత్సరాల దాకా మేమేమవ్వాలి? ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఏమవ్వాలి? ఇప్పటికే 150 సంవత్సరాలు తగలడిపోయింది. మళ్ళీ కొత్త రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ఒక నువ్వు అలాగే మొత్తం రాజధాని అంతా అక్కడే నువ్వు ఒక 60 సంవత్సరాల్లో డెవలప్ చేసినావు అనుకో, ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని పొమ్మని చెప్పరా? అప్పుడు సేమ్ తెలంగాణలో ఏమంటారు అలాగే అంటారు. మన తర్వాత తరాల వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి పోండి, ఇదంతా మాకుండి చెప్తారు. ఈ ప్రజల రాజధాని నువ్వు కట్టలేదు, ధనవంతులుగా కొద్దిమంది అన్నట్టు పెట్టావు. అది కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనలకు వ్యతిరేకంగా పెట్టావు. అసాధ్యమైనటువంటి విషయాలను అందులో పెట్టావు. సంపాదన కోసమనే అగ్రిమెంట్లన్నీ చేసుకున్నావు సింగపూర్ తెచ్చుకొచ్చి. ఆ సింగపూర్లో చూపించినటువంటి ఈశ్వరనుడికి తర్వాత ఏమో కేసులు పెట్టింది అక్కడ సింగపూర్ గవర్నమెంట్. అతను చూపించి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని ఆనాడు మాకందరికి బొంకావు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, అలాంటి విషయాన్ని అక్కడ పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు ఒక పార్లమెంట్ మెంబర్ సింగపూర్లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి ఒప్పందం ఏంటి? అక్కడ సమాధానం చెప్పింది, మనకి ఏం ఒప్పందం లేదు, అక్కడ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, మన దేశానికి చెందిన కొన్ని ప్రైవేట్ కంపెనీలు అక్కడ డెవలప్ చేసుకుంటే కాంట్రాక్టులు చేస్తాయని సమాధానం చెప్పాడు. అంతవరకు చంద్రబాబు మనకు చెప్పలేదు. మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మనందరికి సంబంధించిన రాజధాని నిర్మాణంలో మనకు ఏ విషయం తెలియకుండా దాచిపెట్టినటువంటి దొంగ అని నేను అంటాను. ఇవన్నీ నేను స్టడీ చేసి శాసనసభలో మాట్లాడడం కోసం స్టడీ చేసినప్పుడు ఇవన్నీ చూపించాను. నేను పార్లమెంట్లో నోటింగ్స్, సింగపూర్ పార్లమెంట్ నోటింగ్స్ కూడా చూపించాను. ఏం చెప్పారు? ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది. అలా చెప్పొచ్చా ఒక ముఖ్యమంత్రి? నువ్వు చిన్నపిల్లడు కాదు కదా, 70 సంవత్సరాల్లో ముఖ్యమంత్రివి, 10 సంవత్సరాలు అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడివి. ప్రజలందరికీ వాళ్ళ అబద్ధాలు చెప్పి నీ డబ్బుల కోసం కక్కుర్తితో చేస్తే తప్పు కదా. అందుకోసం నీకు జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ లేదు. నేను ఆ ప్రభుత్వంలోని మంత్రిగా చెప్పడం కాదు, నీ ప్రతినిధిగా చెప్తున్నాను. నేను దగ్గరుండి, మీరు ప్రతిదీ చూడలేరు కదా, మీ ప్రతినిధిగా నేను దగ్గరుండి చూడాలి. నా బాధ్యత. నేను చూసిన విషయాలు మళ్ళీ మీకు బ్రీఫ్ చేయాలి. అతనికి ఏం చిత్తశుద్ధి లేదు. మన ప్రాంతం పట్ల, మన పేదరికం పట్ల, ఇక్కడున్న సమస్యల పట్ల అతనికి కనికరం కూడా లేదు, రుజువైంది. జగన్మోహన్ రెడ్డిది చాలా మంది అనుకున్నట్టుగా, టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా అతనే కఠినమైన మనిషి కాడు. మాటిస్తే వెనక్కి వెళ్ళేటువంటి రకం కూడా కాదు. ఉద్యోగుల పట్ల కూడా ఆయన ఏమీ వ్యతిరేకంగా ఏం లేడు. తెలుసో తెలియకో పెద్ద ఎత్తున కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పాం, అవి వెనదిరిగి ఎలగడానికి వీలు పడిన మనస్తత్వం, మాట తప్పానన్నటువంటిది భరించలేనటువంటి మనస్తత్వం. ఆ తత్వం వల్ల మీకు 10 రోజులు ఆలస్యం అవుతుంది, కానీ 1 నెలే కదా ఆలస్యం అవుతుంది, అంతే కదా. ఈ నెలలో 15 ఇచ్చినాం అనుకో, వచ్చే నెలలో 15 ఇస్తాము. ప్రతి నెల ఆలస్యం చేయడం కాదు, ఒక్కసారే మేము ఆలస్యం చేసినామని మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఒక్క 15 రోజులు ఆలస్యం అయినందుకు మేము ఇంత కోపగించుకోవాల్సిన అవసరం లేదు. మన కింద ఉన్నటువంటి వాళ్ళ కోసం, అల్పాదాయ వర్గాల కోసం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా వాళ్ళ కోరికలు తీరక, అయ్యో మా తాతనాడు ఎలా అవుద్దనుకున్నాం, మా తండ్రి నాడు ఎలా అవుద్దనుకున్నాం, నేడు ఎలా అవుద్దనుకున్నాం, నా కొడుకు అందించిన రోజు కూడా ఏమీ లేదు, నాకేం ఆస్తులు అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు, కార్లు అక్కర్లేదు, పెద్ద బిల్డింగ్లు అక్కర్లేదు, ఉద్యోగాలు అక్కర్లేదు, నివాసం ఉండడానికి ఒక ఇల్లు తీరలేదే, మా బతుకులు ఇంతేనే అని అనుకుని బాధపడిన మనం వదిలేద్దామా? ఇదేనా మనం సభ్య సమాజం చేయాల్సిన పని? ప్రభుత్వాలకు రెస్పాన్సిబిలిటీ లేదా?
రాజ్యాంగంలో అది చెప్పలేదా? ఒకవేళ అలా చేస్తే మా ట్యాక్స్ అంతా మీరు వాళ్ళకి ఇచ్చేస్తుండని మనం అనడం ధర్మమేనా? నువ్వు ట్యాక్స్ పేయర్గా ఎదగడానికి, నువ్వు ట్యాక్స్ పేయర్గా కావడానికి ఈ సమాజం కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? పెద్ద అది ఒప్పక్కది పెట్టండి. నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళు నిస్పృహలను వదిలేస్తే, నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఎక్కడో ఒకరు భవిష్యత్ పట్ల వాళ్ళకి ప్రేమ, భవిష్యత్ పట్ల ఒక ఆశ కలిగించలేకపోతే ప్రభుత్వాలు లేదు సమాజం కల్పించకపోతే తీవ్రమైన పరిణామాలు వస్తాయన్నది మనం ఎరగమా? సంపద కలిగినోడు కూడా సుఖంగా జీవించలేనటువంటి స్థితి, అన్ని అర్హతలు ఉన్నోడు కూడా జీవించలేని స్థితి వస్తుందన్న విషయం ప్రపంచం మనకు చెప్తుంది కదా. అంత తక్కువగా తీసిపారేయవద్దు, అంత చిన్న విషయాల కింద చులకనగా మాట్లాడొద్దని నేను పౌరులకు విజ్ఞప్తి చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే దీని చాలా ఐడియాలజీ ఉంది. ఏమీ నాకు లేదు ఇందులో అంటే ఎలాంటి నిస్పృహ వస్తుందో మీకు తెలుసు కదా. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి తుపాకీ పట్టుకున్న వాళ్ళు లేదు మార్చడానికి మళ్ళీ 40 సంవత్సరాలు పట్టింది మనకి. ఈ రాష్ట్రంలో తుపాకీ పట్టుకున్న మానిపించడానికి. అందుకోసం అలాంటి విషయాల పట్ల పౌరుడు చిరాకు పడడం కరెక్ట్ కాదు. సంపద మనం పన్ను చెల్లిస్తున్నట్టే సంపద పనులు అయినాం ఏదో ఒక విధంగా, నీ విజ్ఞానంతో కానీ ఏం కానీ దానికి కూడా ఈ సమాజం కంట్రిబ్యూషన్ ఉంది మనకి. నేనున్నా, నువ్వున్నా, ఎవరున్నా. అంచేత మిగతా సమాజాన్ని నువ్వు చులకనగా చూస్తానంటే చూస్తే చూడు, కానీ అది మన ప్రమాదం దారితీస్తాం. మనం కూడా సుఖంగా ఉండలేని స్థితికి దారితీస్తాం. కొద్దిగా అటు ఇటుగా బ్యాలెన్స్గా ఉండాలి. 70 సంవత్సరాలు తీరిన కోరికలు తీర్చినాం. ఒక 5 సంవత్సరాలు కొద్ది వెసులుబాటుతో వెళ్ళాం. ఈ ఒక్క నియోజకవర్గంలో 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఈ ఒక్క 5 సంవత్సరాలు 500 కోట్లు పెట్టుకున్నాం. చంద్రబాబు ఒక్క ఎకరం ఎక్కడైనా 1 కోటి రూపాయలు ఇచ్చుకున్నాడా 14 సంవత్సరాల్లో? తీరా పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి కొన్నటువంటిది భూమి అక్కడ 80 ఫీట్ రోడ్లో ఉంటే 2 ఎకరాల భూమి తెలుగుదేశం ఆఫీస్ కట్టడానికి లాక్కున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ ఏంటి? మీ ప్రతినిధి ఇవన్నీ స్టడీ చేసి మీకు చెప్పాల్సినటువంటి వాడు. అంచేత ఇతనితో సరిపోల్చడానికి లేదు. చాలా ఇతను కొద్దిగా విశాలమైన భావాలు కలిగినటువంటి వాడు, సమాజంలో మార్పులు తీసుకురావాలని తపన కలిగినటువంటి వాడు, తద్వారా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో ఉండాలని తపన ఉంది. ఆ సందర్భంలో అడ్డు తగినటువంటి వాళ్ళకి సంస్కరణలు తెచ్చిన వాడు సంస్కరణలు అమలు చేయడానికి కఠినంగానే ఉంటాడు. అది భూతద్దంలో చూపించి ప్రజల్ని తప్పుదారు పట్టించేటువంటి పని చేస్తున్నది కరెక్ట్ కాదు. ఆ సంస్కరణ అమలు చేయడానికి అడ్డొచ్చినటువంటి వాళ్ళని చట్టబద్ధంగా చేయాల్సిన పని అంతా చేస్తాడు. అది తప్పు పట్టద్దు. పడితే ఈ సంస్కరణలు అమలు కావు, ఇంత సిస్టమేటిక్గా రావు. ఇంకొక లాస్ట్ విషయం చెప్పేసి ముగిస్తాను. చాలా బాగా జరిగిన సమావేశం. ఒక మార్పు మీరు చూసుంటారు. దేశంలో ఎక్కడ రాజకీయ పార్టీలు ఎన్నికైన రాజకీయ పార్టీ మన భారతదేశంలో ఎలా ఉందనంటే, నాకు చెప్పు చేతల్లోనే ప్రజలంతా ఉండాలి అని అనుకున్నారు. రేపు ఓటేయాలి, ఓటు వేయడాడంటే వాడికి ఏ పథకం అందకూడదు, లేదు ఈవేళ నేను ఒక సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న నా కుటుంబానికి, అందుకోసం నా దగ్గర తలంచుకొని ఉండాలి, తల వంచి ఆత్మాభిమానం చంపుకొని జీవించాలి అని భావిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. వీడు ఎడమెంట్ ఫెలో, వీడికి ఇంకొక ఐడియాలజీ ఉంది కనుక వీడికి మనం అందరం ఇవ్వకూడదు ఏది, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మీరు 5 సంవత్సరాల్లో చూశారు, ఒక్క కేసు ఇతను పార్టీ వాడు కాడని తిరస్కరించినటువంటి సందర్భం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పుడు ఎక్కడైనా మీరు చూపించగలరని అడుగుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటర్లందరూ పౌరులే. ఆ పౌరులకి అర్హత కలిగి ఉంటే అందించకపోవడం తప్పు అన్నటువంటి ప్రిన్సిపల్ మీద ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. అందుకే ప్రతి బలహీనుడు అంటే కొన్ని ప్రాంతాల్లో కులం బలహీనత, ఆర్థిక స్తోమత బలహీనత, సంఖ్య బలహీనత, ఏదవనే ఆ బలహీనులు ఆత్మాభిమానంతో జీవించే పరిస్థితి ఈవేళ ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల్లో అందుకోవడంలో కానీ అమలు చేసే తీరులో కానీ ఒక రకమైనటువంటి స్వేచ్ఛను పొందారు. ఎవరికి వాళ్ళు
భయపడక్కర్లేదు. రేపు ఓటు వేయకపోయినా పర్వాలేదు, రేపు ఈ ప్రభుత్వాన్ని అండగా ఉండకపోయినా పర్వాలేదు. వారిని ఇసుమంత కూడా మన సిస్టంలో తక్కువ చేసి చూసే పద్ధతి మన దీంట్లో లేదు. అంత గొప్పగా ఆ ఐడియాలజీని అమలు చేసి ఇది దేశంలో ఇది మొదటి రాజకీయ పార్టీ అని మీకు ఈ సందర్భంగా మనకి ఇంకో పార్టీ ఎక్కడ చూపించాలి, లేదు, ఎక్కడా లేదు. ఎంతో కొంత మీద అజమాయిషి ఉంది. మరి ఈయనే కదా 5 సంవత్సరాల ముందు ఉన్నాడు, ఏం పెట్టాడు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరకు పోతే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం అందుకోవడానికి కూడా వెళ్తే ఊర్లో ఉండేటువంటి బ్రోకర్ సంతకం పెట్టాలి. ఈ తెలివైన ముఖ్యమంత్రి, ఈ సీనియర్ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన పద్ధతి ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం అందుకోవడానికి కూడా పోతే ఆ కలెక్టర్ చెప్పాడు, మీ ఊర్లో ఉండేటువంటి బ్రోకర్ని కలువు, ఆ బ్రోకర్ రికమెండ్ చేస్తే నేను చేయగలుస్తాను, నేనేం చేయలేనని చెప్పి ఉండేటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి తేడా మీరు గమనించలేరా? మీరు విజ్ఞులు, మేధావులు, ప్రభుత్వ శాఖలు అనేక దగ్గర పనిచేసినటువంటి వారు. ఇదా వ్యవస్థ? ఆయన వ్యవస్థ ఎలాంటి వ్యవస్థ నడిపాడు, ఈ వ్యవస్థ ఎలా ఉంది మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ, నాకు ఎప్పుడూ మీరు సహకరిస్తారని కూడా నాకు తెలుసు. మీ హృదయాల్లో నేను ఉన్నానన్న సంగతి నేను గమనించలేనంత చెడ్డవాడు నేను కాదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మీ ఆశీర్వాదం నాకు ఉంది. ఉన్నది బట్టి నేను 3 సార్లు ఇక్కడ గెలిచాను. ప్రత్యేకమైన పరిస్థితుల్లో వచ్చాను. ఈసారి తగ్గిపోదామని అనుకున్నట్టు మేషార్ చెప్పినట్టు విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది, కానీ ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదు. ఈసారికి నువ్వు పోటీ చేయాలని ఆయన ఆదేశించడం వల్ల మళ్ళీ ఫీల్డ్లో ఉండాల్సి వచ్చింది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి సహకరించమని కోరడానికి నేను రావడం జరిగింది. ఇదే సందర్భంగా నాతో కలిసి తిలక్ని తీసుకొచ్చాను. తిలక్ నాతో కలిసి అనుచరుడుగా కొనసాగుతున్నటువంటి వాడు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి వాడు. ఒక అవకాశం ఇద్దాం, మనం ఉంటాం, మేము గైడ్ చేస్తాం, మా అవసరాలన్నీ తీర్చేది ఇంట్లో. తప్పకుండా అతని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసి సమాజానికి పనికొచ్చేటట్టుగా అన్ని రకాల చేద్దాం. నమ్మి అతనికి కూడా మీరు సాయం చేసి గెలిపించి పంపించాలని మీకు సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో అనేక మంది పార్టీ వర్కర్స్, సీనియర్ పార్టీ లీడర్స్ అందరూ మీ ఇళ్ల వద్దకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ అందరి పేర్లు నేను చెప్పక్కర్లేదు, కానీ చాలా సిస్టమేటిక్గా టౌన్లో ఈ ప్రాంతం నుండి పార్టీ లీడర్స్ పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ అభినందనలు. మన పార్టీకి ఒక మంచి పేరు రావడానికి అటు పౌరులకి ప్రభుత్వానికి మధ్యన మీరు చేస్తున్నటువంటి కృషి నాలాంటి వాడు గెలవడానికి ఎంతో ఉపయోగపడింది. మీ అందరికీ అభినందనలు. ఈనాడు ఇంత శ్రమ తీసుకొని ఇక్కడి వరకు వచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు. వాసు మీ సంఘానికి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కార్యవర్గ సభ్యులు, అలాగే గౌరవ అధ్యక్షులు, మిగతా వాళ్ళందరూ కూడా నా గురించి ఒక మంచి మాటలు చెప్పారు. నా పట్ల ఉన్నటువంటి ప్రేమ, నా పట్ల చూపించినటువంటి అభిమానం వారి మాటల్లో వ్యక్తమైంది. సేమ్ టైం అవి నిలుపుకోవడానికి మనం ఇంకా కష్టపడాలి, ఆ నియమాలన్నీ పాటించాలి అనేటువంటి విషయాన్ని దాని నుంచి తీసుకుని ముందుకు సాగుతానని మీకు సెలవిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.